వరంగల్ జిల్లాలో 2006-2011 వరకు అతన్ని సత్యమణి గారు ధనవంతి ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ చేశారు. 2018 నుంచి అతనికి మన పాలకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏంటంటే మా ఎస్టీ నియోజకవర్గాల్లోనే చేయడము, మా ఎస్టీలకు ఉపజెప్తారు. కానీ మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళకి పాలేరు నియోజకవర్గం, మన పాలకుర్తి నియోజకవర్గంలోనే ఇప్పుడు ధనవంతి వాళ్ళ భర్త అయిన డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారికి ఉపజెప్పడం జరిగింది. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఎర్రపల్లి దయాకరణ ఓడియడమే లక్ష్యం. అంటే అనుభవ కారణాల వల్ల అప్పటికప్పుడు సమీకరణాలు మారి మన ఎస్ఎస్ని రెడ్డి గారికి ఆ టికెట్ కేటాయించడం జరిగింది. ఎస్ఎస్ని రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర మా డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ నాయక్. మా డాక్టర్ గారు ఎంబీబీఎస్, బీసీహెచ్, ఎంఎస్, జనరల్ సర్జన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. ఆయనకు ఇంగ్లీషు, హిందీ, మా బంజారీ భాష, తెలుగు అన్ని భాషల్లో మాట్లాడగలిగిన వ్యక్తి. అందుకోసం మేము డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరియు మా డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ కంటే వేరే వాళ్ళకి ఏమైనా ఎక్కువ క్యాపబిలిటీ ఉన్నదా అంటే లేదు అని మేము అంటున్నాం. ఎందుకంటే వారిని కూడా క్యాపబిలిటీలో ఉన్నారా లేరని కూడా మీరు ఆలోచించండి. మా డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ పార్టీకి విధేయతగా పనిచేస్తున్నారు. ఇంతవరకు అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారి టీం పనిచేస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తూనే అన్ని సుడిగాలి పర్యటనలు కూడా చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఆయన ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ మానుకోట కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి మలుపుని కూడా అంటున్నారు జనాలు. మాకు మానుకోట ప్రజలకు ఏంటంటే డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ వస్తే మా మిర్చి రైతులకు సంబంధించిన మన ఇండస్ట్రీ లాంటిది ఏమైనా మాట్లాడగలుగుతారు పార్లమెంట్లో అని అనుకుంటున్నాము. ఆయన మాట్లాడతారు బరాబరుగా. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారు రావాలి. మా ఉక్కు పరిశ్రమకు ఆయనతో సాధ్యమవుతుంది. డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలి. కాబట్టి యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. వివిధ అన్ని రకాల కోణంలో ఆలోచిస్తే డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ గారు మాకు ఏంటంటే